హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు భారీగా కురనున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం తుఫానుగా మారే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే రాయలసీమ జిల్లాలో రాత్రి నుంచి 12 నుంచి 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు కూడా కడప, చిత్తూరు, సత్యసాయి, పుట్టపర్తి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఈ వారం చివరికి అంటే శుక్రవారం వరకు కూడా మనకి తుఫాను హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతానికి బలపడి తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతోనే మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వీస్తున్న తేమగాలుల ప్రభావంతో భారీ వర్షాలు కురనున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం ఇప్పటికే 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం ప్రాంతాల్లో భారీ వర్షాలుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.